నేనింతే అంతా నా ఇష్టం. బోడుప్పల్ మున్సిపల్ టీపీఎస్ కావ్య ఎవరికి సమాధానం చెప్పను. నా ఇష్టం వచ్చింది చేస్తాను. అంతా నా ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి అంటున్న బోడుప్పల్ మున్సిపల్ టీపీఎస్ కావ్య. మున్సిపల్ పరిధిలో పలు డివిజన్లలో అనుమతులు లేని అక్రమ సెల్లార్లతో కూడిన బహుళ అంతస్తుల నిర్మాణాలు. చెంగిచెర్ల మెయిన్ రోడ్ ఇరువైపులా ఎలాంటి అనుమతులు లేని వాణిజ్యపరమైన అక్రమ షెడ్లు. పర్యవేక్షణ లేనందున భవన నిర్మాణదారులు ఇష్టరాజ్యాంగ అనుమతులు అనుమతులు ఒకలాగా, నిర్మాణ అనుమతులు అక్కడ పర్మిషన్స్ అలా ఉన్నాయి, వీళ్ళు కట్టేది మాత్రం ఇంకోలా ఉంటాయి అన్నమాట. టీపీఎస్ పర్యవేక్షణ లేనందున చైర్మన్లు ఇష్టరాజ్యంగా భవన నిర్మాణదారులతో కుమ్మక్కై మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీపీఎస్గా బాధ్యతలు చేపట్టిన కావ్య నాటి నుండి నేటి వరకు తనదైన శైలిలో ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనింతే అంతా నా ఇష్టం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే రీతిలో విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి పర్యవేక్షణ లేకుండా అక్రమ నిర్మాణాలతో కుమ్మక్కై మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలే, వందల సంఖ్యలో ఉన్నాయండి ఇక్కడ. మళ్ళీ మనం ఎవరైనా అడిగితే మేడంని నా ఇష్టం అంతా, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, మీరెవరైనా అడగటానికి అంటారు మేడం. అనుమతులు లేని సెల్లార్లతో బహుళ అంతస్తులు. మున్సిపల్ పరిధిలో అనుమతులు లేని సెల్లార్లతో బహుళ అంతస్తులు నిర్మిస్తూ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా రోడ్లను ఆనుకుని ఉండడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇట్టి నిర్మాణంలో కూడా అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తుండటంతో టౌన్ ప్లానింగ్ సిబ్బందికి బాగా కలిసి వస్తుందంట. చెంగిచెర్లలో ఉన్న 3 వార్డులలో ఇక్కడ 1, 2 మరియు 3 వార్డులలో 100కు పైగా అనుమతులు లేని కమర్షియల్ షెడ్ల నిర్మాణంతో కోట్ల రూపాయల ముడుపుల రూపంలో పక్కదారి పడుతున్నాయి. దీంతో మున్సిపల్ ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా వరంగల్ హైవే మేడిపల్లి నుండి చెంగిచెర్ల వరకు రోడ్డుకి ఇరువైపులా రాజస్థాన్ తలపించిన అనుమతులు లేని కమర్షియల్ మార్బుల్ షెడ్లు దర్శనమిస్తుంటాయి. ఇట్టి వాణిజ్య షాపులకు వ్యాపార లైసెన్సులు కూడా ఉండవు. దీంతో 2 విధాలుగా మున్సిపాలిటీ ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. టీపీఎస్సీ సహకారంతో చైర్మన్లు ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కార్పొరేషన్ ప్రజలు బాహాఘాటంగా చెప్పుకొస్తున్నారు. ఇక అడిగేది ఎవరూ లేరని చైర్మన్లు భవన నిర్మాణదారులతో కుమ్మక్కై దోపిడీ దొంగల్లాగా అందిన కాడికి దోచుకుంటూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా టీపీఎస్ కావ్య చైర్మన్ల అవినీతి అక్రమాలపై సీడీఎంఏ డైరెక్టర్ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం కాపాడి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం. సో దీని గురించి మున్సిపల్ కమిషనర్ శైలజ గారు ఏమంటారంటే, అత్తందరలో విచారణ జరిపిస్తాం, నిజానిజాలు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి అన్ని డివిజన్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కమిషనర్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి కమిషనర్ గారు అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా అని చెప్తున్నారు. మాటల వరకేనా? కమిషనర్ గారు నిజంగా సీరియస్గా తీసుకొని పనిచేస్తారా? వీటిపైన ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరుగుద్దా అనేది మాత్రం చూడాలి.